ఎన్నికల విధులలో ఉపాధ్యాయులు లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ అన్నారు. అయితే ఈసీ అప్పచెప్పే ఎన్నికల బాధ్యతలను 100% కూడా టీచర్సే నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల విషయంపైన ప్రభుత్వమే కావాలని తమతో గొడవ పెట్టుకుంటుందని ఆరోపించారు. ఇక పర్సనల్ సిబ్బందిగా పేరున్న సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదని, వారికి అనుభవం లేదని ఎమ్మెల్సీ రఘువర్మ చెప్పారు. విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులపైన అలాగే విద్యా విభాగం పైన ఉన్న ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రెసిడెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నిర్ణయానికి తనకి సంకుచిత స్వభావంతో స్వలాభాపేక్షతో ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి, తన అధికారంలోకి రావాలన్నటువంటి ఉద్దేశంతో తన తాలూకా సిబ్బంది అని పేరు పెట్టుకున్నటువంటి గ్రామ సచివాలయ వాలంటీర్లు అయితే అవనివ్వండి, అదేవిధంగా గృహ సారథులు అయితే అవనివ్వండి, మరి సచివాలయ సిబ్బంది అయితే అవనివ్వండి, వీళ్ళందరినీ కూడా నేను నియమించుకుంటాను, ఉపాధ్యాయులు ఎలక్షన్లో పెట్టొద్దు అని చెప్పి బహిరంగంగానే ప్రకటన ఇచ్చి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ తెచ్చినటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది. దాన్ని పురస్కరించుకొని సామాజికవేత్తలు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు లెటర్ రాశారు. నేనైతే ఒక ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నాను, ప్రభుత్వం తాలూకా పరిపాలనలో మీరు ముందుకు వెళ్ళండి, కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను మాత్రం కూల్చుదామని తప్ప కానీ వక్రీకరిద్దామని చెప్పి కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తే మాత్రం దుష్ఫలితాలు, అనుభవాలు, చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో